దగ్గర ఎన్ని డబ్బులు నా మనశ్శాంతి లేకుండా అయిపోయింది. దీని అమ్మ జీవితం ఈ బాటిల్ కాలైనట్టే నా జీవితం మొత్తం కాలైపోయింది. ఆ జీవితం మీద నాకే విరక్తి అయిపోయింది. ఎవరు ఫోన్ చేయాలి, ఎవరు ఫోన్ చేసినా ఎవరు లేబట్టి రమేష్ గారిని చేస్తాను. వాడు అక్కడే ఫోన్ లేబెట్టేది. రమేష్ ఎక్కడున్నారా? రైట్, బాటిల్ బంద్ అయిపోయింది. వస్తాడు ఫుల్ బాటిల్ బంద్ తీసుకురారా. ఇద్దరు కలిసి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. అదే మన ఇంటికని రా, తొందరగా వచ్చేసారా. మా డోర్ తీసా కూర్చున్నాడు అయ్యి శంకర్ గారు. మంచి మళ్ళీ తయారైన నిమ్మలంగా కూర్చున్నావురా. ఏమైందిరా? ఏంది ఇది కథ? అంత ఏంది నీ కథ? ఏంది కార్ఖానేందా? కాబట్టి మా తెచ్చిన నువ్వు ఒక్కనే కూడా దిగినావురా ఫుల్ బాటిల్. గ్లాస్ అందుకోరా. ఇంతకు నువ్వు తాగుతావా తాగురా? ఏం పొయ్యిగా తాగుతావా తాగవా అంటే ఏం చేయాలి? పోసుకోరా, నిశ్వంత నువ్వే పోసుకోరా. ఏమైందిరా? ఏంది ప్రెస్టేషన్గా ఉన్నావు? ఏంది ఏమో ఎన్నడూ ఫోన్ చేయను మందు తీసుకురమ్మంటున్నావు. ఇంట్లోనే దుకాణం పెట్టినావు, వదినేటు పోయింది. ఏం కథ? ఏమైందిరా? వదిన వారం పిల్లలు పోయి నెల అయిందిరా. ఏమైంది? ఏదైనా పండుగ పోయిరా? అందరూ పండగ పోతారు, నేను మాత్రం వీళ్ళు ఒంటరిగా వదిలిపెట్టి పోయినారు. ఒంటరిగా వదిలిపెట్టుకోవడం ఏందిరా? ఏముందిరా, ఇంత ఆస్తి అంతస్తులు బంగారము పొలాలు ఎన్నుండి కూడా ఏం చేస్తావురా? ఇవన్నీ వేస్ట్ రా. ఇన్ని సంపాదించినా కూడా నేను నీవు అన్ని ఉండి కూడా లేని అనాథ శవంలాగా బతున్నా ఈరోజు నేను. అసలు ఏమైందిరా? ఏమైంది నీకు? ఏం తక్కువ పోయింది? వదిలే పిల్లలు మీరు మంచిగా ఉండేవాళ్ళు కదరా. ఏం చెప్పమంటావురా, అందరూ ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. ఇన్ని సంపాదించినా కూడా నేను ఈరోజు ఇంత ఒంటరిగా ఉన్నానంటే వేస్ట్ రా. ఈ డబ్బులు ఇవన్నీ ఏమే నాకు ఏమో, నేనేమో ఒక సచిన్ సేవలాగా ఉన్నాను నన్ను అడితే. కాదు, నీవు ఇంత బాధపడడం ఏంటి? నువ్వేడుతున్నావారా? నాకు అర్థం కావట్లేదు. అరే రే, నేనుండగా నీకేం టెన్షన్ రా? స్వర్గం చూపెడతా. ఒక్క పరి ఇటు చూడరా నువ్వు, నీకు స్వర్గం చూపెడతా. నువ్వు బాధపడక లేవు. ఇట్లా ఇటు చూడు, నీకేం కావాలి? నీకు సంతోషాన్ని నేను చూపెడతా. ఇటు చూడు. ఏం స్వర్గం చూపెడతావురా? ఇటు చూడురా నువ్వు, ఇటు చూడు. నరకమైపోయిందిరా. ఇటు చూడు, ఇటు చూడు. బా నడు. నీకు ఎందుకురా? వాళ్ళని నిడిచిపెట్టు, ఇలా పట్టుకో. చూడు ఎట్లున్నారు. అడు, నీకు సంతోషాన్ని చూపెడతాపా, నీకు స్వర్గం చూపెడతా. స్వర్గంలో తేరాలి. దీనికి బాధపడతావురా? నేనున్నా కదరా. అరే ఫ్రెండ్ రా ఇక్కడ. చూడు ఈ ఫోటో చూడు, నువ్వు ఇలా చూడు, స్టైల్ చూడు, ఎంత బాగున్నారు చూడు. చూడు ఎంత బాగుంది ఫోటో చూడు. వీళ్ళకి బాగా తెలుసారా? తెలుసురా. అరే మనం ఎంత చెప్తే అంత. అసలు ఎవ్వరు లేరు వాళ్ళకు, ఎవ్వరు లేరు. నువ్వే మొత్తం, నువ్వే దిక్కు. వాళ్ళకి ఎంతో కొంత ఆసరైతే చాలరా. నువ్వు ఇక పర్మనెంట్గా చూసుకో. వాడికి దానికి మొగడు లేడు, ఎవ్వరు లేడు. నువ్వే చూసుకో. ఇంకో నేను ఫోన్ చేస్తాను ఇప్పుడే. హలో మేడం, ఎక్కడున్నారు మేడం? ఇవాళ ఏమన్నా సాయంత్రం కుదురుతుందా? అదే చెప్పాను కదా మీకు, ఎవరన్నా తోడు చేయమని అని అన్నారు కదా. ఒక అతను మంచి పర్సన్ ఉన్నాడు, మీకు ఆయన సెట్ అవుతాడు, ఆయనకి మీరు సెట్ అవుతారు మేడం. అవునా? అయ్యో ఏమైందిరా? ఒక్క నిమిషం మేడం, నేను ఫోన్ చేస్తాను మేడం. మళ్ళీ ఈరోజు ఆమె ఏదో డ్యూటీలో ఉందట, బిజీ ఉందంట.
రేపు కలుద్దామని అన్నది పొద్దున. సరేనా? రేపు నువ్వు టెన్షన్ పడకు. రేపు అరే నీకు సెట్ చేస్తారా, నీకు పర్మనెంట్గా సెట్ చేస్తా, వీళ్ళని అందరినీ విడిచిపెట్టు, స్వర్గలోకంలో తేలాడాలరా. నువ్వు బాధపడతావురా, ఇంత ఆస్తి ఇంత లెక్క. అరే నీకెందుకురా, నేనున్నా కదా, నీకేం కావాలన్నా అదే చూసుకుంటా నేను. అందుకోసమే కదా ఫ్రెండ్ అని చెప్పేసి నేను నమ్మి మరి పా పిల్లపించినది కోసం ఒకటి. హలో ఇవాళ లేచి తుర్తిగుండు, రేపు చూసుకుందాం, నీకు స్వర్గం చూపెడతా. పట్టు తాగురా. ఏయ్ జ్యోతి రారా. రమేష్ గారు కూర్చోండి. కూర్చోరా. అవునులేదు ఇప్పుడు ఎంత ఉంది ఎంత పెడకుండా జ్యోతి గారు రమేష్ గారు నేను కాఫీ తెస్తా. ఏంట్రా ఒకటే కనపడుతుంది. ఆగురా. ఈ టైంలో కాపీ ఏంటి జ్యోతి గారు? ఆగురా, నేను చెక్ చేసి వస్తా. జ్యోతి గారు ఇదేంటి, అమ్మాయిని పంపించండి. పంపిస్తా. ఆ. కానీ ఒకసారి డ్రామా. ఏంటమ్మా? చెప్పు, అమ్మాయికి చెప్పి అది ఇచ్చి పంపించేసేయి. నేను చెప్తాను పోండి. నేను పోయినాక పంపించేయండి. పదరా జర నీట్గా రమ్మాను. రాణి లోపలికి పదా. కూర్చోరా. వస్తుంది, కూర్చోరా. నువ్వు కూర్చో. అరే వస్తుంది, ఆగరా తొందరగా. రమేష్ గారు ఒకసారి ఇటు రండి. వస్తున్నా. కూర్చోరా, కూర్చోరా. నువ్వు కూర్చో. నువ్వు పంపిపో. అలా వచ్చింది మెరుపుగా అటు వెళ్ళిపోయింది. అరే రామా, నేను పోయి పంపిస్తుంది. నువ్వు ఇది పోయి పోసుకోను ముందే. ఆగురా, నువ్వు తొందర పడకరా. తొందర పోయి చెప్పు. అరే పంపిస్తాను. ఆగురా, ఆగు. పంపి. నేను పోనా మా బంగారు నాకు తల్లి కదా, నిద్ర వెళ్ళు. వస్తుంది. అమ్మ పోనే. సరే మనం లోపలికి పోదందా. ఉండని వాళ్ళు ఇద్దరు ఉంటారుగా.
పండుకున్నాడు. పడుకున్నాడా? మరి జరాలు నేను చూస్తా. నాదే. ఇప్పుడు పడుకున్నాడు. ఇగో రేయ్ రేయ్ రేయ్, ఏ పనికి వచ్చినావు? ఏ కదా ఏం పని మీద వచ్చినావు? ఏం చెప్తున్నావురా? లేదేరా ఏం చెప్తున్నావు? ఏమైందిరా? కేంద్ర అమ్మాయిది అమ్మాయి ఎంతసేపు ఉంటుంది రైడా? వెళ్ళిపోదా? నీకు ఏం చెప్పినా నువ్వు ఏం చెప్తున్నావురా? రూమ్లా నీ గురించి వెయిటింగ్ చేస్తుంది. ఓ నడు, లేవు లే రా. దీన్ని కూడా నేనే తోలా నారాడదా? లేవు జ్యోతి గారు. ఎంతసేపు ఆ ఫోన్ చూడలేనా? వాడికి ఫోన్ చేయి. అబ్బా నేను చెయ్యనమ్మా. నీ బర్త్డే చెప్పవే. నేను చెప్పాను. నీకు తెలియదు ఇక్కడ. అబ్బా ఇదిగో మాట్లాడు. నేను మాట్లాడను. హలో బ్రో ఎవరురా? ఒక్క నిమిషం రా. మన మనం మాట్లాడదా? ఈరోజు నా బర్త్డే. వస్తున్నారా? ఏం తీసుకొస్తున్నారు? నాకు అది వద్దు. నాకు ఫోన్ కావాలి. ఆపిల్ ఫోన్ కావాలి. చిల్లిపి. ఏంటి మాట్లాడుతుంటే? తీసుకొని వచ్చినాక మరి తర్వాత మాట్లాడు. అన్ని ఇప్పుడే మాట్లాడేస్తే ఇంకేముంటుంది మన దగ్గర? ఫోన్లోనే ముద్దు పెట్టమంటుండు. వచ్చినాక పెడతాను అని చెప్పు. అదే చెప్పిన. మంచి గిఫ్ట్ కూతురు అనిపించా. ఎవరు? హాయ్ డార్లింగ్. నేను జోక్ చేశాను. నువ్వు నిజంగానే తీసుకొచ్చావా? నీకోసం నిజంగానా? థ్యాంక్ యూ. అల్లుడు వచ్చాడా? అవునమ్మా. ఇదిగో ఫోన్ గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఇవన్నీ ఎందుకు తెచ్చినావు అల్లుడు? ఏదో స్మాల్ గిఫ్ట్ తీసుకొచ్చి. రావే, అల్లుడు వచ్చాడు, మర్యాద చేయవా? రా. ఉండమ్మా.
అమ్మా అమ్మా రావే పడిపోయాడే బా ఈ రోజు ఫోను రేపు అమ్మా ఇంకా ఎన్ని రోజులు ఈ చిన్న చిన్నవి రమేష్ గారు చెప్పారు ఈ సినిమాకి రేపే ముగింపు. చెప్పేస్తారా పిచ్చి ముఖంలోనే నీకు తెలియదు లేకు రా లేకు పదా. హాయ్ డార్లింగ్, ఏమైంది? చిలిపి చిలిపి చేస్తున్నావు కదా? ఏమైంది డార్లింగ్? ఏమైంది చెప్పు చెప్పు డార్లింగ్, ఏమైంది? అరే ఎందుకు చికా పెడుతున్నావు? చెప్పు డార్లింగ్. అరే అరే ఏమైంది చెప్పు. నీకేమైంది? నువ్వు మాట మాటకి ఇంటికి వచ్చి పోతున్నావు. ఓనర్కి అందరు పక్కన వాళ్ళందరూ చెప్పి ఖాళీ చేయమని చెప్పారు. ఓనర్ 2 సార్లు చెప్పిపోయారు ఖాళీ చేయండి అని. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి పోతాం? నువ్వు ఇలా అంటావరని నా ఆస్తి మొత్తం నీ పేరు రాసుకొని వచ్చిన. చూడు డార్లింగ్, నిజమా? చూడు ఇక్కడ నీ పేరు, ఇక్కడ మీ అమ్మ పేరు. బాబోయ్ అవును, నిజంగా మాకేనా? అరే చూడు డార్లింగ్. అవును. హలో, వస్తున్నా 1 minute. ఓకే డార్లింగ్, అర్జెంట్ ఫోన్ వచ్చింది. ఓకే ఓకే నేను మళ్ళీ వచ్చి కలుస్తా. ఓకే 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 డార్లింగ్, ఓకే ఓకే మళ్ళీ వచ్చి కలుస్తా. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ వచ్చింది డార్లింగ్. ఓకే, ఓకే. చేస్తా. ఓకే. బాయ్. ఓకే బాయ్. అమ్మయ్య, సాధించాం. అమ్మా అమ్మా సాధించాం. ఒకసారి రావే అమ్మా. మన కళ పండితే మన ఫలితం చేతికి వచ్చింది. ఆస్తి మొత్తం తెచ్చేసాడు వాడు. ఆస్తి మొత్తం సాధించాడు. ఓ జాగ్రత్తగా ఎత్తిపెట్టు మమ్మీ, జాగ్రత్తగా ఎత్తిపెట్టు. దేవుడా అయిపోయింది మనకు చెప్తా. అల్లుడు గారు కాఫీ తాగుతారా టీ తాగుతారా? ఏమో తాతగారు మీ బిడ్డ ఉంది కదా. సరే సరే. ఎవడెవడు? అసలు నువ్వెవరా? చెప్పాలంటే కదా ఇంట్లోకి వచ్చి ఎవడంటున్నావు? నడు బయటికి. ఎవరు? బావా నీకు అదంతా ఎందుకు? నువ్వు కూసో బంగారం. వెళ్ళరా బయటకి. అత్తమా, అత్తమా, అత్తమా. ఏ నీకు చెప్తే అర్థం కావట్లేదరా? ఎవరు నీకు అత్తమ్మా? నడు బయటకి. అరే రమేష్, నువ్వేంటి ఇక్కడ? రమేష్ వాడు నువ్వెవరా? అత్తమ్మా, ఎవరు వాడికి అత్తమ్మా? ఏమండి అల్లుడు గారు వాడిని తల్లి తల్లి బయటికి. అత్తమ్మా. రమేష్,
రేణు రనా రనా రే